ఈరోజు మెయిన్ వార్త చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. మన కేటీఆర్ గారి మీద A1గా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన ఏం చేశాడు, ఎందుకు నమోదైంది, అతను పెట్టింది సక్రమా, ఇన్కరెక్టా, తప్పు జరిగిందా, ఎందుకు అట్లా చేశారు, ప్రభుత్వం ఏమన్నా కక్షపూరితంగా వ్యవహరిస్తుందా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కేటీఆర్ కుటుంబం మీద ఏమన్నా ఖర్చు పెట్టుకున్నారా, ఏమి వివరాలు తెలుసుకున్నాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీఆర్ A1, A2 అరవింద్ కుమార్, A3 చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన పురపాలక కార్యదర్శి దానకిషోర్ విచారణలో మరికొందరు అధికారులు చేర్చే అవకాశము. నిందితులకు తొలుత నోటీసులు, తర్వాత అరెస్టులు. ఫార్ములా ఈ నిర్వహణకు 3 పార్టీలు ఒప్పందము. ఇందులో HMDA లేకుండా దాని ఖాతా నుంచి 54.88 కోట్లు చెల్లింపు. ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు. డాలర్లో చెల్లించి RBI అనుమతి తీసుకొని వైనము. ఎన్నికల కోడ్ ఉండగా అనుమతి తీసుకోకుండా ఒప్పందము. చూడండి ఎంత, 54.88 కోట్లు అంట. ఇట్లా అనుమతి లేకుండా కూడా చేశారంట కేటీఆర్ గారు. ఎందుకంటే అప్పుడు కేటీఆర్ గారే అన్నీ సీఎం అయినే, డిప్యూటీ సీఎం అయినే, అన్నీ ఏకచక్రాధిపత్యం. మన కేసీఆర్ గారు సీఎంఏ కానీ మొత్తం మన కేటీఆర్ గారే నడిపించారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే వేదం. అధికారులు కూడా అట్లే చేశారు. ఈ పొద్దు అధికారం పోయే గుడికి కేసులు అయిన గుడికి ఖర్చుపూరితమని అంటున్నారు. మరి ఈ కేసులో లాస్ట్ వరకు తేలిస్తే కేటీఆర్ది తప్ప, ప్రభుత్వంది తప్ప అనేది తెలుస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసుకుంటే, ఇక్కడ తెలంగాణలో 10 ఏళ్ల పరిపాలన అట్లే జరిగింది, అక్కడ ఆంధ్రాలో 5 సంవత్సరాల పరిపాలన కూడా అట్లే జరిగింది. ఇప్పుడు కేసులు పెడితే ఖర్చుపూరితంగా కేసు పెడుతున్నారు. వాళ్ళ కేసు కోట్లు తినేసినప్పుడు అప్పుడు తెలియదా? ప్రజల సొమ్ము తిన్నప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులకు అప్పుడు తెలియదా వాళ్ళ కేసులు వస్తాయి అని? చెప్పండి. అక్కడ విజయసాయిరెడ్డి అయితే మొత్తం A2 అన్నీ తినేశాడు. ఆయన కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు, నడవలేడు అని మాట్లాడతాడు. చూడండి, ఆయన చిన్న పిల్లోడు లెక్క. ఎంత సొమ్ము అంటే అండి, ఆయన A2గా ఎప్పుడు A2నే ఆయన విజయసాయిరెడ్డి. ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీకి కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ని A1గా పేర్కొన్నది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ని A2గా, నేటి HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3గా పేర్కొనింది. కేటీఆర్ తదుపరి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A, రెత్ విత్ 13-2, సెక్షన్ 409, 120B ప్రకారం కేసు నమోదు చేశారు. మరికొంతమంది అధికారులకు సైతం ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ అడుగులేస్తున్నట్లు సమాచారము. ఈ కేసులో కేటీఆర్ని A1గా ఉండబోతున్నారని, ఆంధ్రజ్యోతి A1గా ఉండబోతారని తెలిసిందే. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరిన విషయం తెలిసింది. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. చూడండి, కేటీఆర్కు ఇది అవినీతి లేదు, ఏసీబీ కేసు ఏంటి, రేసు కోసం నిర్వహణ సంస్థకు 55 కోట్లు ఇచ్చాము, ఆధారాలు ఉన్నాయి, ప్రభుత్వ అవగాహన లోపంతోనే నష్టము, ఫార్ములా ఈ రేస్ అంశంపై కేటీఆర్ నేడు హైకోర్టులో క్యాష్ పిటిషన్, తప్పు చేయకుంటే భయమేలా, తొలిసారి రేసులో 200 కోట్ల నష్టం, అందుకే ప్రమోట్ మళ్ళీ రాలే. చూడండి, కేటీఆర్ను అదే అంటున్నారు, తప్పు చేయకపోతే నీకు భయం ఎందుకు అని. కేటీఆర్ ఇంకా ఏమంటున్నారంటే, ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో అసలు అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎలా కేసు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ కోసం HMDA ద్వారా నిర్వహణ సంస్థకు 55 కోట్లు చెల్లించామని, ఇందుకు సంబంధిత ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే రేసింగ్ సంస్థతో ఒప్పందం రద్దయిందని 55 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రము దేశం పరువు తీసిన సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. చూడండి, 55 కోట్లు నష్టం వచ్చింది. అదే పేద ప్రజలకు 55 కోట్లతో ఇన్ని ఇండ్లు కట్టించవచ్చు. అది ప్రభుత్వం సొమ్ము, ఎవరు అడగరు కదా. పేదోడు ఎవడన్నా పింఛనుకు ఒక అప్లికేషన్ పెట్టుకొని ఏదన్నా పొరపాటు చేస్తే వాడిని పింఛన్ తీసేస్తారు. వికలాంగులకు అట్లే చేస్తారు. ఇప్పుడు 55 కోట్ల నష్టం. చెప్పండి. చంద్రబాబు ప్రయత్నాన్ని మేము నెరవేర్చాము. ఫార్ములా 1ను హైదరాబాద్కు రప్పించేందుకు 2001లో చంద్రబాబు ప్రయత్నించారని, ఇందులో భాగంగా గోపన్పల్లిలో 500 ఎకరాల భూసేకరణకు నిర్ణయించామని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి కూడా అక్కడ భూములు ఉన్నాయని అన్నారు. నేడు చంద్రబాబు చేసిన యత్నానికి బీఆర్ఎస్ హయాంలో కార్యరూపం తీసుకొచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన ఓఎన్ఎం వ్యాలీ వల్ల నేడు హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తెలంగాణకు అడ్డంగా మార్చాలని 2022లో ఫార్ములా ఈ రేసింగ్కు ప్రయత్నిస్తే నెహ్రూలు ఒప్పుకోలేదని, కానీ సంప్రదింపుల ద్వారా 2023 ఫిబ్రవరి 10న రేసు నిర్వహించామని తెలిపారు. చూడండి, చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయనే ప్రయత్నించాడు. ఆయన వల్ల చాలా కంపెనీలు వచ్చినాయంటున్నారు. అదే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఎవరండి, ఏం చేసినాడు అని అంటారు. అవసరం అంటే ఇట్లా మాట్లాడతారు, అవసరం లేకుంటే అట్లా మాట్లాడతారు. ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండిఏ 35 కోట్లు పైగా ఖర్చు చేయగా స్పాన్సర్సు ఎంజన్ గ్రీన్తో సంస్థ 110 కోట్లు ఖర్చు పెట్టిందని కేటీఆర్ తెలిపారు. రేసు నిర్వహణ ద్వారా 700 కోట్ల ఆర్థిక లబ్ధి వచ్చిందని నెల్సన్ అనే సంస్థ నివేదిక ఇచ్చిందని చెప్పారు. చూడండి, ఏ జడ్జి అయినా కేసు కొట్టేస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విషయం లేదని, ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా కేసు కొట్టేస్తారని అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్లో కేటీఆర్ అన్నారు. చూడండి, అందుకే కేటీఆర్ ముందే తెలిసిపోతారు జడ్జిలో ఉండే మనుషులు కూడా. ఫార్ములా ఈ రేస్ విషయంలో తప్పు చేయకపోతే భయమేలా? విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు? మొదటిసారి రేస్ నిర్వహణ 200 కోట్ల నష్టము, అందుకే రెండోసారి ప్రమోటర్ ముందుకు రాలేదు. అన్నీ తెలిసే కేటీఆర్ 55 కోట్లు ఎందుకు ఇచ్చాడు? కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులకు నేరం కాదా? పొన్నం ప్రభాకర్. చూడండి, ఫార్ములా రేసుకు సంబంధించి ఏ తప్పు చేయకపోతే విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇప్పుడు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైందనే భయంతోనే అసెంబ్లీలో చర్చించాలని అంటున్నారు. ఈ అంశంపై కేటీఆర్ ప్రెస్ మీట్లో స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు గడ్ర సత్యనారాయణ, విజయరామారావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కనవపల్లి సత్యనారాయణ, సాయన రాజేందర్ రెడ్డితో కలిసి గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. చూడండి, హైదరాబాద్లో తొలుత ఫార్ములా రేస్ సీజన్ 9న జరిగింది. అదే వరుసలో ఫార్ములా రేస్ 10 నిర్వహణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, అనుమతి లేకుండా చేసిన చెల్లింపులపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈ రేసుల నిర్వహణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదము, సీఎం ఆమోదం లేదని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్ 9 నిర్వహణకు దాదాపు 200 కోట్లు ఖర్చు కాగా అందులో 150 కోట్లను హెచ్ఎండిఏకు ఫార్ములా రేస్ కంపెనీకి మధ్య మీడియేటర్గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ గ్రీన్స్ అనే ప్రైవేటు సంస్థ ఖర్చు చేసి భారీగా నష్టపోయిందంటే, కేటీఆర్ గొప్పలు చెప్పుకున్న ఫార్ములా రేసులో నష్టం తన హైదరాబాద్కు ₹1 కూడా లాభం లేదు. ఐమాక్స్ సమీపంలో నిర్వహించిన రేసుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడారు. సచివాలయ పరిసరాల్లో కోట్లాది రూపాయలు చెల్లించిన రోడ్లన్నీ ధ్వంసం చేశారు. చూడండి, ఇదేనండి మన కేటీఆర్ గారు గురించి పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నారు. అట్లే సీఎం గారు వీళ్ళ మధ్య ఇంకా అవుపోలేదు.
ఏమేం జరగలేదు. కానీ తప్పు చేస్తే ఎవరిని ఏ రాజకీయ నాయకుని కూడా వదలకూడదండి. ఎందుకంటే ప్రజల సొమ్ము తింటే ఎవరికైనా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా భయపడాలి. కాబట్టి ఎవరు తప్పు చేసినా అది ప్రజల సొమ్ము. 55 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు. చెప్పండి, 20,000 రూపాయల జీతానికి ప్రతి ఒక్కడు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. నెలంతా చేస్తే 15,000, 10,000, 20,000 కోసం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కుటుంబ కోసం. కానీ ఇది ప్రజల సొమ్మును 50 కోట్లు, 100 కోట్లు లాస్, 200 కోట్లు లాస్ అంటే ఎంత అది? ఏం చెప్పండి? వాళ్ళ ఇండ్లలో వాళ్ళ సొంత ఆస్తులు ఏమి పెట్టట్లేదు కదా. ప్రజల సొమ్ము వచ్చిన లేదా అప్పులు తెచ్చి ఇట్లా చేస్తే ఎవరిని కూడా ఎవరు తప్పు చేసినా వదలకూడదు. కాబట్టి దీని మీద కఠినంగా వివరించాలి. కానీ రేవంత్ రెడ్డి గారు మటుకు కఠినంగా వివరిస్తున్నారు. తప్పు అని చెప్తున్నాడు. ఎవరు తప్పు చేసినా అల్లు అర్జున్ లాంటి వదలలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసే దాంట్లో న్యాయం ఉందని ప్రజలు గ్రహించేటిగా, కక్షపూరితంగా ఎవరించకుండా తప్పు చేసి ఉంటే శిక్షించాలనేదే ప్రజలు కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.